హాయ్ అండి అందరికీ. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను. మా గేదె అయితే ఈనిందండి, అందుకని ఈరోజు జున్ను చేస్తున్నాను. ఈరోజు రెండో రోజు, అందువల్ల ఈరోజు పాలు అయితే మంచిగా చేస్తున్నాను అనమాట. ఫస్ట్ అయితే దీనికోసం నేను బెల్లము, జున్ను పాలు, అందులోకి కొన్ని మంచి పాలు కూడా తీసుకున్నానండి. అయితే ఈ బెల్లాన్ని జున్ను పాలల్లో వేసి ఫస్ట్ అయితే కరగ తీసుకొని అవి వడకట్టుకోవాలండి. అవి వడకట్టుకున్న తర్వాత వడపోసుకోవాలి, ఎందుకంటే అడుగున ఏమైనా రాళ్ళు ఉంటే తేలుతాయి కదా. అందువల్ల ఇదే వడకట్టిన పాలల్లోకి కొన్ని మంచి పాలు కలిపి, అందులోకి కొన్ని దంచిన మిరియాలు, యాలకులు కలిపి మనం ఆవిరి పట్టుకోవాలండి. ఆవిరి కోసం అయితే ముందుగానే నేను నీళ్ళు అయితే పొయ్యి మీద పెట్టేసుకున్నాను, చిన్న ఇడ్లీ పాత్రలో. అవి కూడా వేడెక్కాయి. అయితే ఇవన్నీ కలిపి నేనైతే పెట్టేస్తాను. అయితే అండి, ఆడదూడైతే పుట్టిందండి మా గేదెకి. వీడియోస్ అయితే చూస్తున్నారు కానండి, లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదండి. కొంచెం లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదో చిన్న పని, ఏదైనా ఒకటి ఉండాలి కదా అని ఇలా స్టార్ట్ చేశాను అనమాట. ఒకవేళ ఏమైనా మిస్టేక్స్ అనిపిస్తే మాత్రం చెప్పండి. అయితే ఇందులోకి కొన్ని మంచి పాలు కలిపేసుకున్నాను కదా. ఇప్పుడు మొత్తం కలిపేసి నేనైతే ఇడ్లీ పాత్రలో పెట్టేస్తున్నానండి. అందులో అయితే స్టాండ్ పట్టలేదు, అందుకని నేనైతే చిన్న బాక్స్ గిన్నెలో వాటర్ పోసి అయితే పెట్టాను. ఇక ఆ తర్వాత మూత పెట్టేస్తున్నానండి. ఇదైతే ఆవిరి ఉడికిపోద్ది అనమాట. ఆడదూడ పుట్టిండండి, చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఫస్ట్ కొన్న దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం ఆడదోళ్ళే పుట్టేసాయి. అయితే జున్ను అయితే రెడీ అయిపోయిందండి. ఇదిగోండి, ఇలా నైఫ్ తీసుకొని పెట్టి చూశాను, ఏం అంటుకోవట్లేదు. ఇక ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని పక్కకైతే తీసేస్తున్నానండి. తీసేసి ఇక ఇప్పుడైతే సర్వ్ చేసుకోవాలి. ఫస్ట్లో అసలు జున్ను అయితే ఇష్టం ఉండేదే కాదు, ఇప్పుడు కూడా ఎక్కువైతే తినండి. ఇక ఏదో పిల్లలకి పెడితే బలం కదా అని చేస్తాను ఇంట్లో. అయితే జున్ను రెడీ అయిపోయింది కదా, ఇప్పుడైతే ఒక బౌల్లో తీసుకుంటున్నానండి. దీన్ని నేను టేస్ట్ చేసి చెప్తాను. మన సగం పాలు జున్ను పాలు, సగం జున్ను పాలు, సగం మంచి పాలు కలిపితే అది మంచి పాలకోవా టేస్ట్ వస్తుందండి. మీరు కూడా ఒకవేళ ట్రై చేయకపోతే ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి.